బైబిల్లో కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును అని రాయబడింది. మరి ఈరోజు మీకు ఒక ప్రశ్న, మీ మార్గాలను దేవునికి అప్పగించారా? వినండి, లోకంలో చాలా మార్గాలు మన ముందు ఉంటాయి. దానిలో చాలా మంచివి కూడా కావచ్చు, కానీ అది దైవచిత్తమో కాదో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, ఈ లోకంలో చేయదగిన మంచి పనులు ఎన్నో ఉంటాయి, కానీ బహుశా అవన్నీ మన జీవితంలో దేవుని చిత్తం కాకపోవచ్చు. కానీ ఏదైతే మన విషయంలో దేవుని చిత్తమో తప్పక అది చాలా మంచిదే ఉంటుంది. ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలి అంటే మనం ఒకసారి ఋతు గ్రంథాన్ని పరిశీలించాలి. మనం కానీ ఋతు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, భర్తను కోల్పోయి బిడ్డలను కోల్పోయిన నయోమి తిరిగి బెత్లెహేముకు వెళ్తూ తనతో వస్తున్న కోడళ్లతో నా వెంబడి రావద్దని, నేను నిష్ప్రయోజనమైన దాన్నని, ఇండ్లకు వెళ్ళి మీ బ్రతుకు హాయిగా బ్రతకమని సలహా ఇస్తుంది. నిజానికి ఇక్కడ నయోమి మాటలు చాలా మంచివి, అలాగే ఆమె ఇచ్చిన సలహా చాలా మంచిది. అందుకే ఓర్ప తన అత్త సలహా పాటించి ముద్దు పెట్టి ఆమెను విడిచి వెళ్ళిపోయింది. అయితే ఋతు మంచి సలహాను కాక తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. బహుశా ఆమె నిర్ణయం మొదట ఏ ప్రయోజనం లేనిదిగా కనిపిస్తుంది. నీతోనే ఉంటాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అంటూ అన్ని దేశానికి వెళ్ళిన ఆమె మొదట్లో కాస్త కష్టపడి ఉండవచ్చు. అందుకే పరదేశంలో పరిగెరుకునే పనికత్తిగా, అత్తను పోషించేదానిగా, పైగా మోయాబు నుండి రావడాన్ని బట్టి వింతగా చూసే జనాలకు ఓ వేడుకగా ఉండవచ్చు. కానీ చూస్తూ ఉండగానే మూడుబారిన ఆమె జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడాన్ని బట్టి గొప్ప ఫలం చూసింది. అలాగే బోయోజుకు భార్యగా, పనికత్తిగా ఉన్న పొలానికి యజమానురాలుగా, దావీదు రాజుకు స్వయాన యేసుక్రీస్తు ప్రభువుకు తల్లి సమానురాలుగా మారింది. దేవునికి స్తోత్రం. అవును, మంచి సలహా కాదు, దేవుని చిత్తాన్ని పాటిస్తే తప్పక ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. మనల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి గొప్పదనిత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.